భారతీయ ఋషుల్లో చ్యవన మహర్షి ఒకరు. ఋగ్వేద సంహితలోని కొన్ని సూక్తాల్లోనూ, యజుర్వేదానికి చెందిన శతపథ బ్రాహ్మణంలోని కొన్ని మంత్రాల్లోనూ చ్యవన మహర్షి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ మహనీయుని చరిత్ర కనిపిస్తుంది. మహామహిమోపేతుడైన ఈ చ్యవన మహర్షి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడు భృగు మహర్షి. ఆయన భార్య పులోమ అత్యంత సౌందర్య రాశి. ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన అగ్నిని పులోమకు రక్షణగా ఉండమని చెప్పి స్నానము సంధ్యావందనం చేసుకోవడానికి నదీ తీరానికి వెళ్తారు. ఆ సమయంలో పులోముడు అనే పేరుగల ఓ రాక్షసుడు ఈ పులోమను చూసి ఆమె అందానికి మోహితుడై అగ్నిని ఆమె వివరాలు చెప్పమని అడుగుతాడు. ఆల్రెడీ పూర్వం ఒకసారి ఈ పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని ఆమె తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు అంగీకరించరు. ఈ రాక్షసుని కాదని భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అగ్నిదేవుడికి ఈ రాక్షసుడి విషయం తెలుసు కాబట్టి ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తే వాడికి పాత విషయం గుర్తొచ్చి ఏదైనా కీడు చేస్తాడు. అప్పుడు తాను పులోమని రక్షించలేదని భృగు మహర్షి తనను శపిస్తారు. అదే ఆమె గురించి వివరాలు అబద్ధం చెప్తే ఆమె రక్షించబడే అవకాశం ఉంది. కానీ అగ్ని అసత్యం చెప్పడం వల్ల కలిగే పాపం కంటే మహర్షి ఇచ్చే శాపమే భరించడం మంచిదనుకున్నాడు. కాబట్టి రాక్షసునితో ఆమె భృగు మహర్షి భార్య పులోమ పరమ పతివ్రత అని చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసుడికి గతంలో జరిగిన విషయం గుర్తొచ్చి పులోమ తల్లిదండ్రులు నన్ను కాదని భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు ఏం చేస్తానో చూడు అంటూ పులోమను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ఏడుస్తుంది. ఆమె కన్నీరు అక్కడ ఓ నదిలో ఏర్పడుతుంది. ఆ నది పేరే వధూసర. అలా ఆ రాక్షసుడు పులోమను బలవంతంగా తీసుకెళ్తుండగా ఆమె కడుపులో ఉన్న బిడ్డ గర్భచ్యుతుడై తన శక్తితో ఆ రాక్షసుని కాల్చి బూడిద చేస్తాడు. ఇక సంధ్యావందనం ముగించుకొని ఇంటికొచ్చిన మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో నది ఇంతకు ముందు లేదే, ఇప్పుడెలా వచ్చింది అనుకుంటూ ఆశ్రమంలోనికి వెళ్ళి పులోమను అడగ్గా ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది. విషయం తెలుసుకున్న భృగు మహర్షి అగ్నిని పులోమ గురించి రాక్షసుడికి చెప్పి ఆమెకు ఆపత్తి తెచ్చావని కోపించి సర్వభక్షుడు కమ్మని శపిస్తారు. తను సర్వభక్షకుడినైతే దేవతలకు తను తీసుకెళ్లే హవిస్సులు అపవిత్రమవుతాయని అగ్ని తన తేజస్సును తగ్గించేస్తాడు. దాంతో నిత్యకర్మలు, దేవతార్చనల్లో ధూపదీపాల సమర్పణ, యజ్ఞయాగాలు మొదలైనవన్నీ ఆగిపోతాయి. దేవతలందరి ప్రార్థనతో బ్రహ్మదేవుడు అగ్నిని పిలిపించి నీవు సర్వభక్షకుడు అయినా కూడా పరమ పవిత్రుడిగానే ఉంటావు అని వరమిస్తారు. అప్పటి నుంచి తిరిగి యజ్ఞయాగాలు, దీపారాధనలు మొదలైనవన్నీ ఎప్పట్లా జరిగాయి. ఇక్కడ గర్భంలో ఉండగానే అమితమైన శక్తి కలిగిన ఆ బిడ్డ గర్భచ్యుతుడై రాక్షసుని చంపి తల్లిని కాపాడుకున్నాడు. ఆయనే చ్యవన మహర్షి. అంతటి తపశ్శక్తి సంపన్నుడైన చ్యవన మహర్షి కథనే మనం చెప్పుకోబోతున్నాం.